శ్రీమతి లత గారి ఆధ్వర్యంలో జూన్ 15-16వ తారీఖుల్లో గానగాపురం యాత్ర మధుకరి సేవ సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ. అందరికీ వారి వారి రాసులు తెలియకపోవచ్చు. వారి లగ్నాలు అయితే చాలా మందికి తెలియదు. లగ్నం అంటే ఏంటండి అని ఇప్పటికీ అడిగేవాళ్ళు ఉంటారు. వాళ్ళ నక్షత్రాలు తెలియకపోవచ్చు, గోచారంలో జరుగుతున్నటువంటి మార్పులు తెలియకపోవచ్చు. తెలిసిన వాటినంతా అంటే ఇది నా నక్షత్రం అండి, అది ఏదో చెప్పారు మర్చిపోయాను అని అంటారు. మర్చిపోతారు సహజంగా కదా. అయితే ఉన్నటువంటి గ్రహాలలో శని భగవానుడి గురించి ఖచ్చితంగా భయపడుతూ ఉంటారు. అమ్మో, శని త్రయోదశి వచ్చిందంటే బారులు తీరుతారు. అసలు ఉన్నా లేకున్నా అందరు పోతారు. ఉన్నా లేకపోయినా వెళ్ళిపోతారు. నిజంగా మొన్న శని అమావాస్య రోజు అవసరం లేదు అనుకునే వాళ్ళు కూడా చాలా మంది వచ్చి అక్కడ పూజలు చేసిన వాళ్ళు మస్తు మంది ఉన్నారు. పర్వాలేదు, ఎందుకు వట్టిగా పోన్లేండి. ఆయన అనుగ్రహం ముందొచ్చే కాలంలో కొద్దిగా ఏదైనా చూసి అనుగ్రహిస్తారేమో కదా. బ్యాంక్ లాగా ఉంటుంది, అందులో వేసుకుంటున్నారు పుణ్యాన్ని. సరే, అయితే నేను ఇవాళ అడగాలనుకున్నది ఏమిటి అంటే, శనికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఇక మొదలు కాబోతున్నాయి అంటే ఆయన పనిష్మెంట్ ఇవ్వడానికి రెడీ అయ్యారు అని చెప్పి మనకి ముందస్తుగా ఏమైనా సంకేతాలు వస్తాయా? దాని ద్వారా మనం కొంచెం జాగ్రత్తగా ఉండడం, ఆంజనేయ ఆరాధన, శివారాధన చేయటం లాంటిది మొదలు పెట్టడం అనేది ఎంతమంది నుంచి చేయాల్సి ఉంటుంది? ఇవన్నీ ఒకసారి చెప్పండి. తప్పకుండా అమ్మా, మంచి అద్భుతమైనటువంటి విషయం ఇదైతే. ఎందుకంటే శనేశ్వరుడు అంటేనే అది మన కర్మలను మనం కడుక్కునేటువంటి పరిస్థితి. అన్నం తిన్న చేయి కడుక్కుంటే ఏ విధంగా శుభ్రం అవుతుందో ఆ విధంగా మనము మన కర్మలను శుద్ధి చేసుకునేటువంటి పీరియడ్ ఇది. యాక్చువల్గా అది పాజిటివ్ పీరియడ్. ఎస్. కానీ మనం భరించే ఓపిక లేదు మనకి. ఉద్యోగం లాస్, అయ్యో శనేశ్వరుడా, హెల్త్ బాగాలేదు, అయ్యో ఎల్లారి శనిలో అయింది, ఇదంతా శని మూలకంగానే. ఆల్ ఆఫ్ సడన్గా యాక్సిడెంట్, శని మూలకంగానే. ఆల్ ఆఫ్ సడన్గా వ్యాపారం లాస్, శని మూలకం. పాపం ఎన్ని ఎత్తుడని ఆయనకేం పని లేదా? కాదు కానీ విషయం, దానికంటే ముందు మనం ఏం చేసుకున్నాం, మన కర్మ ఏంది అనేది మనం చూసుకోవాలి కదా. ఇప్పుడు సమయానికి తిండి తినకుంటే అసిడిటీ, స్టమక్ రిలేటెడ్ ఫామ్ అవుతుంది. ఆ కర్మ ఎవరు చేసుకున్నారు? చేతుల మనమే. సో అధికంగా స్వీట్ తింటే ఏమవుతుంది? షుగర్ లేదా ఏదో వస్తుంది, ఏదో అవుతుంది. నేను రోజు స్వీటే తింటా అంటే ఆ కర్మ చేసుకున్నది నువ్వే. కనుక నువ్వు తీపి చేసుకుంటావా, కారం చేసుకుంటావా, నీ ఇష్టం. సో శనేశ్వరునికి ముందుగా ఇష్టం ఉన్నటువంటివి ఏమిటి అంటే, మనం ముందు నీట్గా ఉండాలి, మన మాట విధానం నీట్గా ఉండాలి, మన ప్రవర్తన నీట్గా ఉండాలి, అసత్యం పలకరాదు. అదేవిధంగా లైక్ నాన్ వెజ్ రిలేటెడ్ మత్తు పదార్థాలకు సంబంధించినటువంటి వాటికి దూరంగా ఉండడము. అదేవిధంగా ఇల్లీగల్ అఫైర్స్కు సంబంధించి కానీ, పరస్త్రీ వ్యామోహానికి సంబంధించింది, పరపురుష వ్యామోహానికి సంబంధించింది కావచ్చును, ఒకరిని కొట్టి నేను ఎదుగుతా అనేటువంటి భావన కావచ్చును, మోసం చేయడం కావచ్చును. ఇలాంటివి శనేశ్వరునికి నచ్చవుగాక నచ్చవు. మరొకటి ఏమిటి అంటే అర్థం పర్థం లేకుండా నవ్వడము. అర్థం పర్థం లేకుండా కూడా సిచ్యువేషన్, అక్కడ ఎవరో బాధపడుతున్నారు లేదా ఎవరో ఇబ్బందిగా ఉన్నారు, ఇక్కడ మనం ఏదో జోకేష్ చేసుకొని మనం నవ్వడం ధర్మం కాదు. శవాల ముందు కూడా నవ్వేవాళ్ళని చూసాం. అవును. సో మరొక విషయం ఏమిటి అంటే, మనం చేసేటువంటి ఉద్యోగాన్ని తిట్టుకుంటూ చేయొద్దు. మనం చేసేటువంటి మన కింద పని చేసేటువంటి ఉద్యోగస్తులకు కూడా సరైనటువంటి సమయంలో వారికి జీతం ఇవ్వాలి. వారు బాధపడడం కూడా శనేశ్వరుడు సహించడు. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా శనేశ్వరునికి సంబంధించినవి. కర్మ శుద్ధి నీట్గా ఉండాలి అంతే. ఇక వస్తున్నారని ముందుగానే మనకి ఏమైనా సంకేతాలు? 100% చెప్తాను. నీట్గా నడవంతరపు సిరి వచ్చింది కదా అని చెప్పి మనం కళ్ళు నెత్తికెక్కినట్టుగా కూడా ప్రవర్తించకూడదు. మొట్టకాయ వేస్తాడా? ఖచ్చితంగా. సో మనం ఎక్కడి నుంచి మొదలయ్యాము, మనం ఎక్కడ ఆగాము, మన యొక్క క్యారెక్టర్ ఎట్లా ఉన్నది, ఇది ఖచ్చితంగా మనం చూసుకోవాల్సిన విషయం. శనేశ్వరుడు బాస్ ఈజ్ కమ్మింగ్. ఒక హెలికాప్టర్ రాగా పైనుంచి ఎంతటి గాలి వస్తుందో, అదేవిధంగా ఒక ఏసీ వేయగానే మనకు ముందుగానే అది కూల్నెస్ అనేది రాదు, సమయం పడుతుంది. సో అంటే చెప్తున్న ఉదాహరణ,
ఈ విధంగా బాస్ ఈజ్ బ్యాక్ అంటే బాస్ వస్తున్నాడు అనేటువంటి విషయంలో మొట్టమొదటిది మనకి ఏదన్నా కాళ్ళకు దెబ్బలు తాకిస్తాడు, చేతులకు కానీ కాళ్ళకు కానీ దెబ్బలు తాకిస్తాడు. రెండవది మరీ ముఖ్యంగా మన చుట్టూ ఉండేటువంటి వ్యక్తులే మనకు నెగిటివ్గా మారుతారు. అన్నా నమస్తే, తమ్ముడు నమస్తే, ఛాయ్ తాగుదామా లేదా టిఫిన్ చేద్దామా అని మనతో ఉన్న వాళ్ళే, మనము డబ్బులు ఇస్తే తీసుకున్న వాళ్ళే, మనము సహాయం చేస్తే వాళ్ళు అన్నా నీ దయాన్న అన్నటువంటి వాళ్ళే మనకు నెగిటివ్గా మారుతారు, మనపై చెడుగా చిత్రీకరిస్తారు. అదేవిధంగా ఒక కార్ యాక్సిడెంట్స్ కావచ్చును, బైక్ యాక్సిడెంట్స్ కావచ్చును, కారు చెడిపోవడం కానీ, ఆల్ ఆఫ్ సడన్గా నడి రోడ్డు మీద కారు ఆగడం కానీ, బైక్ ఆగడం కానీ, స్టార్ట్ కాకపోవడం కానీ, తరచూ రిపేర్స్ రావడం కానీ, దీన్ని అమ్మేయాలి, కొత్తది కొనుక్కోవాలి, కొత్తది నీకు ఇచ్చేది ఎవరు? శని భగవానుడే. నువ్వు దీన్ని పట్టుకొని ఎన్ని రోజులు ఏడుస్తావరా, నీకు నేను కొత్త బండి ఇస్తా అనేటువంటి వాడు శనిశ్చరుడు. భూ కబ్జాలకు గురవడం, భూమి ఉన్నది ఇది కబ్జాలకు గురవడం, ఒక ఈఎంఐ సెక్టార్కి వెళ్ళడం, ఒక లోన్ సెక్టార్కి వెళ్ళడం, నేను అసలు లోనే తీసుకోను అన్న వ్యక్తి కూడా లోన్ సెక్టార్కి వెళ్తాడు. ఇలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడో మన పేరు మీద ఉన్న కారో వాహనమో యాక్సిడెంట్స్కి గురైతే అందులో మన నెంబర్ అప్డేట్ కాకపోతే పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వస్తుంది, పోలీస్ స్టేషన్ మెట్లెక్కడం. 100%. ఇప్పుడు మీరు అమ్మిన వాహనం మీ పేరు మీదనే ఉన్నది, అది వాడు రిజిస్ట్రేషన్ చేసుకోలే, వాడు ఎక్కడో యాక్సిడెంట్ చేసిండు, అది మీ నెంబరే చూపిస్తుంది కదా. అక్కడ యాక్సిడెంట్ చేసినావు, వెళ్ళిపోయినావు, ఎక్కడున్నావు రారా అంటాడు. ఏం చేస్తారు? సంబంధం లేకుండా కోర్టుకు వెళ్ళడం, కోర్టు మెట్లెక్కడం. సో ఇలాంటివి చాలా ఉంటాయి. నేను చెప్పినవి 1%, జస్ట్ 1% అని చెప్పింది. ఉద్యోగం లాస్ అవ్వడం. ఎన్నాళ్ళ నుంచి అంటే ఇప్పుడు ఏల్నాటి శని కానీ అష్టమ శని అర్ధాష్టమ శని దానికే ఉంటుంది. అవును, ఏల్నాటి శని మొదలవుతోంది అనుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ వృషభ రాశికి మొదలవుతుంది ఏల్నాటి శని కదా. ఎన్నాళ్ళ నుంచి ఇంపాక్ట్ స్టార్ట్ అవుతుంది? 2025 మ్యాక్సిమం జూన్, జూలై, ఆగస్టు నుంచే మొదలవుతుంది ఖచ్చితంగా. మనీ రిలేటెడ్ ఆల్మోస్ట్ లైక్ ఏదైనా కావచ్చును. ఇప్పుడు మేషరాశి 2025 సుమారుగా జూన్, జూలై, ఆగస్టు నుంచే మొదలవుతుంది ఖచ్చితంగా. ఇది ఒక 1 ఇయర్ ముందు నుంచే, దాని మినిమం 1 ఇయర్ ముందు నుంచే చూపిస్తుంది. మేషరాశి వారికి నేను చెప్తున్నా 2024 సుమారుగా జూన్, జూలై, ఆగస్టు నుంచే చూపించింది వారికి ఖచ్చితంగా. అష్టమ శని అయితే మనకు ఫస్ట్ ప్రదేశ మార్పులు చేస్తాడు. ప్రదేశ మార్పులు అష్టమ శనిలో అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేపిస్తాడు. ఎవరైనా ఒక కొత్త వ్యక్తి మన జీవితంలోకి రావడము, లేదా భార్యాభర్తలలో దూరం చేయడాలు, భార్యను భర్తను ఇల్లీగల్ మన కలిసి ఉన్నాము మన లవ్వర్స్ను విడదీయడాలు, బ్రేకప్స్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అట్లా. ఇక సప్తమ శని అయితే ఇదొక రకమైన డేంజరే. విపరీతమైన కాళ్ళ నొప్పులు, మోకాళ్ళు అరగడాలు, మోకాళ్ళకు సంబంధించిన ఆపరేషన్స్, హాస్పిటల్ వెళ్ళడాలు, హాస్పిటలైజ్ డబ్బు ఖర్చు పెట్టడాలు, ఇలాంటివి జరుగుతుంటవి. స్థాన చలనాలను చేస్తాడు, మార్పు ఖచ్చితంగా. ఉన్న ప్లేస్ నుంచి మరొక ప్లేస్కు, ఉన్న ఉద్యోగం నుంచి మరొక ఉద్యోగం. ఇది అర్ధాష్టమ శని అయితే ఇల్లు కట్టుకోవాలి అనేటువంటి ఆలోచనకు తిప్పడం, లేదా ఏ పని అనుకున్నా జరగకపోవడం, మన గౌరవాన్ని నాశనం చేసే విధంగా ఉంటుంది. గౌరవ భంగం, గౌరవ నాశనం. మళ్ళీ ఇక్కడ మనకు అనారోగ్య సమస్యలు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మోసపోయే ఛాన్సెస్ ఉంటవి. ఎక్కువగా ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ సైడ్గా పంపిస్తాడు. అక్కడ ఇగో 1,00,000, 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేయి, నీకు ఇంత పర్సెంటేజ్ వస్తుంది, లేదా ఈ బిజినెస్ చేద్దాం. ఇది మన దాన్ని ఏమంటారంటే ఒక బొందలో పడడమే. ఒక గాలం, చేపకు గాలం వేసి ఏ విధంగా అయితే గుంజుతామో అట్లా మనల్ని గుంజుతాడు. మనం అందులో ఇరుక్కపోతే కథమే. శని మహర్ దశ మొదలవుతోంది అనే ముందు ఎటువంటి సంకేతాలు ఉంటాయి? అంటే వ్యక్తిగత జాతక రీత్యా శని మహర్దశ మొదలవుతుందంటే ఆ శనిశ్చరుడు ఉన్నటువంటి స్థానాన్ని బట్టి చూడాలి. ఇప్పుడు నెంబర్ 1లో ఉందా, నెంబర్ 4లో ఉందా, 2లో ఉందా, 12లో ఉందా. 12లో ఉంటే శని మహర్దశ ప్రారంభం కాగానే కింద పడేస్తాడు, విదేశీ ప్రయాణాలు తీసుకుపోతాడు, యాక్సిడెంట్స్ చేపిస్తాడు, భార్యను లేదా భర్తను అంటే పడక ప్లేస్ మారుతుంది. ఇక్కడ వివాహం కాలేదు, వివాహం కోసం ఎదురు చూస్తున్నాడు అనుకుంటే పడక స్థానం. సో మరొకరు చేరుతారు. ఇక్కడ జనరల్గా చెప్తున్నారు 12వ భావం అంటే మళ్ళీ 2వ భావం. 12
మూడో భావం చూస్తాడు. మూడో భావం అంటే ధనం ప్లేస్. సో డబ్బు ఎక్కడి నుంచో రావడం, లేదా లోన్స్ పెట్టడం, లేదా ఈఎంఐస్ పెట్టడం, అదే లైక్ ప్రాపర్టీస్ అమ్మడాలు, ఇట్లా 100 ఉన్నాయి విషయాలు. సప్తమ స్థానం అయితే ప్రదేశ మార్పు. లేజినెస్ ని కూడా సడన్ గా రావటం అనేది ఉంటుందండి. చాలా ఉంటుంది, బద్ధకస్తంగా ఉంటుంది, టైం పంచుబాలిటీ తక్కువగా ఉండడాలు, పలానా టైంకి వస్తా అని చెప్పి పలానా టైంకి రాకపోవడం, లేట్గా రావడం, అంతా శనేశ్వరుడు రైట్. ఖచ్చితంగా కూడా. ఎందుకంటే లేజినెస్ ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి ఖచ్చితంగా. ఎటువంటి ఆరాధన, నేను మొదట్లో అడిగినట్టుగా ఆంజనేయుడు ఆరాధన ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది? ఆంజనేయుని ఆరాధన ఖచ్చితంగా బాగానే ఉంటుంది, ఉండదని కాదు. కానీ దీనికి తోడు కొంచెం మహన్యాసపూర్వక ఏకాదశి శని పాశుపతం అనేది తొందరగా ఫలితాన్ని రిలాక్స్ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని జమ్మి చెట్టు యొక్క వేరును సేకరించుకొని పట్టుకొని ఒక 1000 నిమిషాలు జపం చేసి మొలతాడుకో, లేదా శరీరానికి ఎక్కడైనా మీరు దాన్ని తాయిత రూపకంగా చేసి కట్టుకున్నా కూడా మంచి ఫలితం ఉంటుంది. రైట్. చాలా చక్కగా తెలియజేశారు. కృతజ్ఞతలు. నమస్కారం అండి.